సహోదర సహోదరులారా, మధ్యాహ్నం మీకు జ్ఞాపకం చేశాను కదా. ఏంటి చెప్పండి? మధ్యాహ్నం మీకు ఒకటి జ్ఞాపకం చేశాం. ఇప్పుడు చదువుకున్నది ఏంటది? బేతనియలో మరియ మార్తల ఇల్లు. ఆ సంగతి ఇప్పుడు మనం చదువుకున్నాం. బేతనియ అనే గ్రామము యెరూషలేముకు 2 కోసెడు మైళ్ళు అన్నాడు. అంటే 2 మైళ్ళు అంటే దాదాపు ఒక 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పైన ఉంటుంది. ఆ గ్రామంలో ఒక చిన్న కుటుంబం. ఆ కుటుంబంలో యజమానుడు కుష్ఠిరోగి అయిన సీమోను అని రాయబడి ఉంది. ఆయన గురించి మొట్టమొదట యజమానుని ప్రభువు స్వస్థపరిచాడు. ఎప్పుడైతే తమ తండ్రిని కుష్ఠవ్యాధి నుంచి ప్రభువు స్వస్థపరిచాడో అప్పుడు ఆ ఇంటికి ప్రభువుకు ప్రేమ సంబంధాలు ఏర్పడ్డాయి. అందువలన ఎప్పుడు యేసు ప్రభువు యెరూషలేము వచ్చినా ముందు బేతనియకు వచ్చి బేతనియ నుండి యెరూషలేముకు వచ్చేవాడు. యెరూషలేములో ఎవరూ ఆయన్ను చేర్చుకోలేదు కనుక కొన్నిసార్లు ఒలీవల కొండకు వెళ్ళేవాడు. లేకపోతే బేతనీకి వెళ్ళేవాడు. ఈ విధముగా వచ్చేటప్పుడు పోయేటప్పుడు ప్రభు ఆ గ్రామాన్ని దర్శించటం, ఆ గ్రామంలో తనను ప్రేమించిన తన చేత ప్రేమించబడ్డ ఆ కుటుంబాన్ని దర్శించటం అనేది జరుగుతూ ఉండేది. ఆ సమయంలో ఆ కుటుంబముల గురించి మధ్యాహ్నం మీకు చెప్పాను. ఒక ఆమె పరిచర్య చేస్తుంది. ఒక ఆమె ఏం చేస్తుంది? ఎవరు చెప్పండి? పరిచర్య చేసాము. ఎవరు? చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాం మనం. పరిచర్య చేసే ఆమె మార్త. ప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినేది ఎవరు? మరియ. మరి లాజరు ఏమయ్యాడు? లాజరు చనిపోయి లేచే వరకు కూడా లాజరు కుటుంబంలో ఉన్నట్టుగా మనకు కనబడదు. ఆ విధముగా మనం గమనిస్తున్నాం. కాబట్టి సహోదరులారా సహోదరులారా, ఇప్పుడు ఆ సందర్భాన్నే మనం చదువుకున్నాం. మరియ ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువుకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ఇతడు చనిపోయి తిరిగి లేచే వరకు ప్రభువు నమ్ముకున్నవాడు కాదు. కానీ ప్రభు అతన్ని ప్రేమించాడు. ప్రభు అతన్ని ప్రేమించాడు. సహోదరులారా సహోదరులారా, ప్రభువు ప్రేమించాడు కానీ లాజరు ప్రభువును ప్రేమించిన వాడు కాడు. ఎందుకంటే ప్రభువు ఎప్పుడొచ్చినా లాజరు అక్కడ ఉన్నట్టుగా మనకు కనబడదు. ప్రభువు ఎప్పుడొచ్చినా లాజరు ఉన్నట్టుగా కనబడదు. కానీ చూడండి ఒక మాట, 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు.
అప్పుడు దాకా ప్రభువుతో కలిసి భోజనం చేసినవాడు కాదు. ఎన్నోసార్లు ప్రభు ఆ ఇంటికి వచ్చాడు, కానీ ఎప్పుడు కూడా ప్రభువుతో కలిసి ఆయన శిష్యులతో కలిసి భోంచేసిన వాడు కాదు లాజరు. ప్రభునందు ప్రియ సహోదరుల సహోదరులారా, ఎప్పుడు చేస్తున్నాడు? ఎప్పుడు యేసు ప్రభుతో కలిసి భోజనం చేస్తున్నాడు? సచ్చి లేస్తే కానీ భోజనం చేయలే కదండి. మనము కూడా అంతే. అపరాధముల చేత, పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించను. కాబట్టి చచ్చిన మనలను యేసు ప్రభు తిరిగి బ్రతికించాడు. అప్పుడు ఆయనను ఆరాధన చేసాం. అంతకుముందు చేస్తామా? ఏమండి, పాపములతో ఉండి ప్రభువుని ఆరాధన చేయలేం మనం. ఎప్పుడు పాప జీవితంలో ఉండి దేవునికి దూరముగా జీవించాం. కానీ ఇప్పుడైతే మనము మన అపరాధములకు, పాపములకు క్షమాపణ, ఆత్మరక్షణ దొరికిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రక్తముతో మనల్ని కడిగిన తరువాత, ఆయన పునరుద్ధాన శక్తితో ఉచితముగా తన నీతినిచ్చి మనల్ని నీతిమంతులుగా చేసిన తరువాత అప్పుడు ప్రభువుతో కలిసి లేక ప్రభు శరీరాన్ని, రక్తాన్ని తీసుకుంటున్నాం. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, అయితే లాజర్లాగా చస్తే కానీ ప్రభు లేపితే కానీ ఆరాధన చేయమా? అయ్యా, ఆ తలుపు తీస్తే బాగుంటుంది అనుకుంటానయ్యా. తలుపుది ఆ గాలి పోతూ ఉంటే కానీ లేతే చూడేస్తుంది. వాసన వస్తుందా? కాబట్టి ఆ విధముగా ఈ లాజరు రోగి అయి ఉన్నాడని అక్క చెల్లెళ్ళిద్దరు కూడా కబురు చేశారు. ప్రభు అక్కడికి దగ్గరలోనే ఉన్నాడేమో. ఆ అక్క చెల్లెళ్ళిద్దరు కూడా, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఎవరు ప్రేమించారు? యేసు ప్రభువే వాడిని ప్రేమించాడు. యేసు ప్రభు మనల్ని కూడా ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాబట్టి మనము నమ్ముకోకముందే ఆయన మనల్ని ప్రేమించాడు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు ప్రభువును నువ్వు నేను నమ్ముకోకమునిపే మనల్ని ప్రేమించాం. ఆయన ముందుగానే మనల్ని ప్రేమించాడు, కానీ మనల్ని రక్షించిన తర్వాత మనం ఆయనను ప్రేమిస్తున్నాం. కాబట్టి తానే మనకంటే ముందుగా మనల్ని ప్రేమించాడు. ఆ విధముగా కబురు చేశారు. ఏమని? ప్రభువా, నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణార్థమై వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమార్థమై వచ్చినది అనెను. గమనించారా? యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చింది కాదు. మరణార్థమై అంటే మరణము అర్థము. మరణానికి అర్థమేంటి? మరణార్థం అంటే మరణం వల్ల వచ్చేదేంటి? నమ్ముకోకముందు మరణం వల్ల వచ్చేదేంటి? ఇంకా చెప్పలేపురా. నమ్ముకోని వాళ్ళకు మరణం వల్ల వచ్చేదేంటి? అర్థం ఏంటా? అర్థం నరకం.
పాతాళ అగ్నిగుండం. కాబట్టి మరణార్థమై వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు, సహోదరులారా, సహోదరులారా, దేని వలన అతని మరణము వలన దేవుని కుమారుడు మహిమపరచబడతాడట. దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమార్థమై వచ్చినది. దానివల్ల దేవునికి మహిమార్థం, వ్యాధి మరణార్థం కాదు, మహిమ దేవుని మహిమార్థం అనే మాట, మరణార్థం అనే మాట రెండు తేడాలు చూడండి. మహిమార్థం అంటే, మరణార్థం అంటే మరణం వల్ల నరకం వస్తుందని, పాతాళ అగ్నిగుండం వస్తుందని మనం చెప్తున్నాం. మహిమార్థం అంటే మహిమ వలన ఏమొస్తుంది? మహిమ వలన ఏమొస్తుందండి? మహిమ వలన పరలోకం వస్తుంది. మరణము వలన నరకం వస్తుంది, మహిమ వలన పరలోకం వస్తుంది. అయితే మహిమల్లో కూడా కొన్ని రకాలైన మహిమలు ఉన్నాయి. మహిమల్లో కూడా రెండు రకాలైన మహిమలు ఉన్నాయి, కొన్ని రకాలైన మహిమలు. మొదట కొరింథీ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 40వ వచనం చదవండమ్మా. 40-41. ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రము భేదము కలదు. గమనించారా? కాబట్టి భేదాలున్నాయి మహిమలో కూడా. యేసు ప్రభువు నమ్ముకున్నాం, చనిపోతున్నాం. దేవుడు మనల్ని రేపు లేపుతాడు. ఎలా లేపుతాడు? మహిమ దేహాలతో. అమ్మా వింటున్నారా? మహిమ దేహాలతో లేపుతాడు. మరి తర్వాత రెండవ పునరుద్ధానం ఉంది. ఆ రెండవ పునరుద్ధానములో మరలా ప్రభువు లేపుతాడు కొందరిని. ఎవరిని? నమ్మని వాళ్ళని. ఎట్లా లేపుతాడు? ఎట్లా లేపుతాడు? అది మహిమే. మహిమ లేకుండా లేవరు. నమ్ముకున్న వాళ్ళు మహిమతో లేస్తారు, నమ్ముకొనని వాళ్ళు మహిమతో లేస్తారు. అమ్మా వింటున్నారా? నమ్ముకున్న వాళ్ళు మహిమతో లేస్తారు, నమ్ముకొనని వాళ్ళు మహిమతో లేస్తారు. నమ్ముకున్న వాళ్ళ మహిమ వేరు, నమ్ముకొనని వారి మహిమ వేరు. అది ఈ మాటకు అర్థం. అది సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాలు మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. కాబట్టి మహిమతో లేస్తారు, కానీ ఆ భేదం ఉంది. కాబట్టి వ్యాధి మరణార్థం అన్నాడంటే మరణం వచ్చింది. ఎందుకంటే వీడు నరకాగ్ని గుండానికి వెళ్ళటానికి కాదు అన్నాడు యేసు ప్రభు. వీడు చనిపోయి నరకానికి వెళ్ళటానికి కాదు. రెండవది, దేవుని మహిమార్థమై వచ్చినది. ఏమండి ఎలా వచ్చిందట? దేవుని మహిమార్థం అంటే వాడు లేవటం ద్వారా, చనిపోయి తిరిగి వాడు లేవటం ద్వారా దేవునికి మహిమ, దేవునికి
మహిమ ఎలాగా? దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు. దేవుని మహిమార్థమై అంటే దేవుని మహిమార్థమై దేవుని కుమారుడు మహిమపరచబడతాడు. చాలా భారంగా ఉండట్టున్నారు కొంతమంది. దేవుని మహిమార్థమై లేస్తారు. సహోదరులారా, సహోదరులారా, ఇప్పుడు లాజరు చనిపోయింది నరకానికి పోవటానికి కాదు. లాజరు చనిపోయింది నరకానికి పోవటానికి కాదు, దేవుని మహిమార్థమై మళ్ళా లేపబట్టానికే. ఎందుకు? దేవుని కుమారుని మహిమ కొరకు. దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు. సరే, 5వ వచనం. యేసు మార్తను, ఆయన సహోదరిని, లాజరును ప్రేమించను. ప్రభు ప్రేమలో తేడా లేదు. ప్రభు ప్రేమలో తేడా లేదు. ప్రభు పరిచర్య చేస్తున్న లాజరును, మార్తను ప్రేమించాడు. తన పాదాల దగ్గర కూర్చొని వాక్యమినే మరియను ప్రేమించాడు. అసలు తన దగ్గరకే రాని లాజరును కూడా ప్రేమించాడు. ముగ్గురు 3 రకాలు చూసారా? ఒక ఆమె పరిచర్య చేస్తుంది, పరిచర్య చేసి ఆమెను ప్రేమించాడు. ఒక ఆమె ప్రభు పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యం వింటది. పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యం వింటం ఉత్తమమైనదని లూకాసు వార్తలో అన్నాడు. చూడు, లూకాసు వార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మార్త వచ్చి, అయ్యా ఏంది నీ ఎదురు కూర్చుంటే ఇక్కడ 13 మందికి మరి ఆహారం భోజనం నేను సిద్ధపరుస్తున్నాను కదా, నువ్వేందయ్యా నీకు చింత లేదా, నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నాను అని అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులు గూర్చి. అమ్మా 10వ అధ్యాయం 41వ వచనం. లూకాసు వార్త 10:41. విచారము కలిగి తొందరపడుతున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. ఏంటి అవసరమైంది? ప్రభు పాదాల చెంత కూర్చొని వినటం అవసరమైంది. ప్రభు పాదాల చెంత కూర్చొని వినటం అవసరమైంది. తర్వాత మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను. దేన్ని ఏర్పాటు చేసుకుందట? ఉత్తమమైన దాన్ని. మరియ ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకొనెను. ఏంటి ఉత్తమమైనది? అవసరమైనది ఏంటి? ఉత్తమమైనది ఏంటి? చెప్పండి. అవసరమైనది ఏంటి? అవసరమైనది ఒకటే అన్నాడు యేసు ప్రభు. ఉత్తమమైనది కూడా ఒకటే. దాన్ని మరియ ఏర్పాటు చేస్తుందంట. ఏంటది? చెప్పాను కదమ్మ ముందే. ప్రభు పాదాల చెంత కూర్చొని వినటం అనేది అవసరమైంది, రెండోది ఉత్తమమైంది. కాబట్టి వాక్యం చెప్పటం కాదు, వాక్యం వినటం ముఖ్యం. వాక్యం వినటం అనేది అవసరం. వాక్యం వినటం అవసరం, విన్న వాక్య ప్రకారం నడుచుకోవటం అవసరమే. వాక్యము వినటం అనేది ఉత్తమమైనది. విని వదిలిపెడితే అది ఉత్తమమైనది కాదు. విని ఎందుకు వదిలిపెడతారు? విని ఎందుకు వదిలిపెడతారు? విని ఎందుకు వదిలిపెడతారు చెప్పు? ప్రభు ఒక మాట అన్నాడు, త్రోవ పక్కన పడిన విత్తనం. త్రోవ పక్కన పడిన విత్తనం. వాళ్ళు వాక్యం వింటారు కానీ వేరు లేనందువల్ల, లేక వాక్యం హృదయంలో పడనందువల్ల సాతానుడు వచ్చి ఎత్తుకుపోతాడు అన్నాడు. సాతానుడు వచ్చి హృదయంలో ఉన్నదాన్ని ఎట్టెత్తుకుపోతాడు? ఎట్టెత్తుకుపోతాడు చెప్పండి? ఇది వరకు నేను ఒకసారి చెప్పాను దీని గురించి. సాతానుడు ఎలా ఎత్తుకుపోతాడని చెప్పాను చెప్పండి. మతిమరుపు.
విన్న వాక్య ప్రకారం నడుచుకోకుండా ఈ గడప దాటంగానే మర్చిపోతారంట. ఈ గడప దాటంగానే మర్చిపోయేలేకే సాతానుడు ఎత్తుకుపోతాడు. అది మతిమరుపు అనేది వాక్యానికి ఉండకూడదు. విన్న వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని ఆ వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి. కానీ విన్న వాక్యం ఇక్కడే వదిలిపెట్టి వెళితే నీకు ఏం ప్రయోజనం ఉండదు. ఇక్కడికి ఇంత దూరం వచ్చి కూడా ప్రయోజనం ఉండదు. విన్న వాక్య ప్రకారం నడుచుకుంటే ప్రయోజనం. కాబట్టి యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించను. చూడండి అక్కడ ఏమన్నాడు, యేసు మార్తను ప్రేమించాడు, ఆమె సహోదరిని ఇంకా లాజరును ప్రేమించాడు. వాళ్ళిద్దరి పేర్లు ముందు చెప్పాడు, తర్వాత లాజరును అంటే వాడు ఉన్నా లేకపోయినా వాడిని ప్రేమించాడు. అవును, మనము కూడా దేవుని సన్నిధికి వచ్చినా రాకపోయినా, ప్రభువుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ప్రభువు మనల్ని ప్రేమించాడు అన్నాడు. ప్రభువు ప్రేమించాడు కాబట్టే సమయం వచ్చినప్పుడు మనం నమ్ముకొని ఆయనకు బిడ్డలమయ్యాం. తర్వాత 6వ వచనం, ఆయన రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు, అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అతడు రోగి అయి ఉన్నాడు అని చెప్పేసరికి యేసు ప్రభు విన్నాడు. వినలేదా? విన్నాడు. విన్నప్పుడు వెంటనే ఏం చేస్తాం మనం? అమ్మో ఎట్లా ఉన్నాడు, ఏమో తొందరగా పోదామని పరిగెత్తాం. కానీ యేసు ప్రభు అలా రాలా. విన్నాడు, తానున్న చోటనే ఇంకా 2 దినాలు నిలిచాడు. అటు పిమ్మట విన్నది ఈరోజు, మళ్ళా 2 దినాలు 3 రోజులు, అటు పిమ్మట ఆయన మనం యూదయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పాను. అటు పిమ్మట అంటే 4వ రోజు. ఎన్నో రోజు? 4వ రోజు వచ్చింది. లెక్క చూడండి. తానున్న చోట విన్నాడు, ఈరోజు ఉన్న చోటనే 2 దినాలు ఉన్నాడు, మొత్తం 3 దినాలు. అటు పిమ్మట ఆయన మనము యూదయకి వెళుదాం 4వ రోజు. ఆ తర్వాత అటు పిమ్మట అంటే 3 రోజుల తర్వాత వెళదామని చెప్పి శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు ఏమన్నారు చూడండి, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగారు. యూదయకు వెళితే నిన్ను రాళ్లతో కొట్టాలని యూదులు చూస్తున్నారు కదా, నువ్వు యూదయకు వెళతావా, అక్కడికి తిరిగి వెళతావా అని అడిగారు. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా. పగలు ఎన్ని గంటలు? రాత్రులు 12 గంటలు. పగలు 12 గంటలు ఉన్నవి కదా. ఒకడు పగటి వేళ నడిస్తే ఈ లోకపు వెలుగును చూచును, కనుక తొట్టిపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిస్తే వాని యందు వెలుగు లేదు గనక వాడు తొట్టిపడునని చెప్పాను. కాబట్టి యేసు ప్రభు ఈ మాటని, ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడు లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలప వెళ్ళుతున్నానని వారితో చెప్పగా, మన స్నేహితుడు లాజరు నిద్రించుచున్నాడు. అమ్మా గమనించారా? ప్రభు అంటున్న మాటలు ఎట్లా ఉన్నాయో. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడు లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలప వెళ్ళుతున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడును. అంటే జబ్బుతో ఉన్నవాడికి నిద్ర రాదు, జబ్బు లేని వాళ్ళకే నిద్ర వచ్చేది. జబ్బుతో ఉన్నవాడు నిద్రపోడు, ఆ జబ్బుతోటే బాధపడుతూ ఉంటాడు. జబ్బుతో లేనివాడు కమ్మగా నిద్రపోతాడు కదండి. అతడు నిద్రించిన ఎడల బాగుపడునని చెప్పాను. యేసు అతని మరణమును గూర్చి ఈ మాట చెప్పాను, కానీ వారు ఆయన నిద్ర
విశ్రాంతిని గూర్చి చెప్పాను అనుకొనిరి. ఆయన చెప్పింది ఏమన్నా ఒక మాట, వీళ్ళు అర్థం చేసుకున్నది ఇంకొక మాట. ఆయన మరణమును గురించి ఆ మాట చెప్పాడు, కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పాను అనుకొనిరి. కావున యేసు, లాజరు చనిపోయాడు, మీరు నమ్మునట్లు, ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాడు, లాజరు చనిపోయాడు, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. ఎందుకంటే తన శిష్యుల ముందు ఆయన యందు విశ్వాసం ఉంచాలి, అది ఆయనకు కావాలి. మీరు నమ్మునట్లు అంటే మీరు నేను చేసే క్రియ చూచి శిష్యులను బలపరచాలి. అందుకని శిష్యుల దగ్గర ఆయన ఏ క్రియ అయినా శిష్యుల దగ్గర చేయాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఇంకా ఒక సంవత్సరంలోనో వెళ్ళిపోతాడు అనుకో. ఎవరు ఇప్పుడు దేవుని సువార్త ప్రకటించేవాళ్ళు? శిష్యులు. కాబట్టి వాళ్ళ ముందు చేయాల, ఏ పని చేసినా వాళ్ళ ముందు చేయాలని, ఆ చేసిన పని వల్ల వాళ్ళు విశ్వాసంలో స్థిరపడతారని ప్రభు ఆశపడ్డాడు. అది మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదాము రండని స్పష్టముగా వారితో చెప్పాను. అందుకు దిదుమ అనబడిన తోమ, దిదుమ అంటే కమల పిల్లలు. దిదుమ అనే మాటకు అర్థం ఏంటంటే కమల పిల్లలు. అంటే తోమాతో ఇంకొకడు, తోమా లాంటి వాళ్ళ తమ్ముడో అన్నో ఒకడు పుట్టాడు. ఎవరు? వాళ్ళ అన్నో తమ్ముడో పుట్టాడు. ఎవరికి? తోమాకి తమ్ముడో అన్న ఉన్నాడు. ఇద్దరు కమల పిల్లలు. ఎప్పుడు? ఇస్సాకుకి ఎంతమంది కమల పిల్లలు? ఇద్దరు కదా. అదే కమల పిల్లలు అంటేనే ఇద్దరు. కమల పిల్లలు అంటేనే ఇద్దరు. కాబట్టి ఆ ఇద్దరు ఎవరు? ఏశావు, యాకోబు. ముందు పుట్టినోడు పెద్దోడు అంటారు, తర్వాత పుట్టినోడిని చిన్నోడు అంటారు. కాబట్టి దిదుమ అనబడిన తోమ అంటే కమల పిల్లలలో ఒకడు. వీడు అన్నో తమ్ముడో మనకు తెలియదు, వీడు కమల పిల్లల్లో మాత్రం ఒకడు. అందుకని వాడిని దిదుమ అనబడిన తోమ అంటారు. ఆయనతో కూడా అంటున్నాడు, ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోటి శిష్యులతో చెప్పాను. ఎవరి తోమ? మన దేశానికి వచ్చింది ఈ తోమే. ఎవరండి? మన దేశానికి వచ్చింది ఈ తోమే. కమల పిల్లల్లో ఒకడైన తోమ మన దేశానికి వచ్చాడు. కోరమండల ప్రాంతం అంటే కేరళ కోరమండల ప్రాంతం అంటారు దాన్ని. ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించారు. అప్పుడు చోళ రాజులు ఆ రాజ్యం వెళ్తున్నారు, ఆ ప్రాంతాన్ని. చోళులు మీరు సోషల్ స్టడీస్ చదివించుకుంటారు కదా. చోళులు, పాండ్యులు అనే రాజులు. వీరపాండ్య కట్టబ్రహ్మన్ అనే ఒక ఆయన ఉండేవాడు. విన్నారా ఆయన పేరు మీరు? ఏది? సోషల్ స్టడీస్లో. కాబట్టి చోళులు, పాండ్యులు అనే రాజులు ఆ ప్రాంతాన్ని పరిపాలించారు, కేరళ ప్రాంతంలో. దాన్ని అందుకనే కోరమండల ప్రాంతం అని కూడా అంటారు. ఆ విధముగా ఆ ప్రాంతానికి తోమా వచ్చాడు. మన దేశంలో సువార్త ప్రకటించాడు. చెన్నైకి దగ్గరలో మైలాపూర్ దగ్గర ఆయనను బళ్ళెంతో పొడిచి మతోన్మాదులు పొడిచి చంపారు. పారిపోయేవాడిని వెనక నుంచి బళ్ళెంతో పొడిచి ఒక గుహలోకి వెళ్ళి దాక్కోవాలని పోతే ఆయనను బళ్ళెంతో పొడిచి చంపారు. ఆయన అలాగే కొంత దూరం వచ్చి మైలాపూర్ పోయే దాన్నే మౌంట్ సెయింట్ థామస్ మౌంట్ అంటారు. ఆ కొండ దగ్గర నుంచి మైలాపూర్ దాదాపుకు వచ్చేసి అక్కడ పడిపోయాడు, అక్కడ చనిపోయాడు. ఆ ప్రాంతంలో ఇప్పుడు ఆయన సమాధి చేసిన సమాధి కూడా ఒక చర్చి కట్టి అక్కడ పెట్టారు. కానీ ఆయన సమాధిలో ఇప్పుడు పూర్తి అస్థిపంజరం లేదు. ఇటలీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, రోమా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు.
అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఒక ఎముకో ఏదో ఉందంట, అంతే. ఆ విధముగా తోమా మన దేశానికి వచ్చిన అపోస్తులులలో ఒకడు. ఈ దేశానికి పోవటానికి ఎన్నోసార్లు చీట్లు వేశారంట. వేస్తే కూడా రావటానికి భయపడ్డాడు. ఎందుకంటే అప్పుడు ఇక్కడ హిందూ దేశం అనేవాళ్ళు దీన్ని, అంటే విగ్రహారాధన దేశం అంట. ఇది విగ్రహాలను పూజించే దేశం. ఈ దేశములో ఆ విధముగా విగ్రహాలను పూజించే దేశముగా ఉంది కాబట్టి అక్కడికి పోవటానికి ఇష్టపడక చాలాసార్లు వాయిదాలు వేశాడంట. కానీ తర్వాత శిల్పాలు చెక్కటానికని వచ్చి పాండ్యరాజు శిల్పాలు చెక్కిస్తుంటే, అమ్మా అయిపోయిందిలే, ఇక మీరు నిద్రపోవచ్చు. పాండ్యరాజు శిల్పాలు చెక్కిస్తుంటే ఆ శిల్పాలు చెక్కటానికి శిల్పి శిల్పాలు చెక్కటానికి వచ్చి అప్పుడు రాజుగారికి సువార్త చెప్పినప్పుడు రాజుగారు యేసు ప్రభువును నమ్ముకున్నారు. అంతటితో ఆ శిల్పాలు చెక్కటం ఆపేసి ఇక రాజుగారి పరిచయంతో ఆ చుట్టుపట్ల సేవ చేశాడు. అందువలన ఆ ప్రాంతంలో సంఘాలు స్థాపించబడ్డాయి. ఇప్పుడు కూడా తోమా గారు చేసిన సేవ అక్కడ కనపడతా ఉంటుందట. ప్రార్థన చేసుకుందాం.